హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము ట్యూటీ ఫ్రూటీ. ఈ ట్యూటీ ఫ్రూటీ ఉంటే చాలండి, కేక్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒట్టిగా కూడా తినేయచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం పచ్చి బొప్పాయిని తీసుకొని పైన ఉండే గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అంతా పీల్ చేసుకొని హాఫ్కి కట్ చేసి సీడ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే మీరు కావాలంటే వెజిటబుల్ కట్టర్ ఉంటే దాన్నైనా యూస్ చేసి కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ ఈ సైజు ముక్కలు వచ్చాయంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని ఒక కప్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్నది పచ్చి బొప్పాయి అయినా కానీ లోపల కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చిందండి, అందుకే కలర్ ఇలా ఉన్నాయి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 50% కుక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం వీటిని షుగర్ సిరప్లో కూడా బాయిల్ చేస్తామండి, అందుకని 50% కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మనకైతే ఇవి 50% కుక్ అయ్యాయండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ వాటర్ అంతటిని వడకట్టుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. దానికోసం మనం ఏ కప్పుతో అయితే బొప్పాయి ముక్కలు తీసుకుంటామో అదే కప్తో హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి. మనకి పాకం ఏమీ రానవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకైతే షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని వేసి 5 నుండి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనకి ఇవి కుక్ అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే మనం ఒకదాన్ని తీసుకొని ఫింగర్తో ప్రెస్ చేసి చూసామంటే మనకు అర్థమైపోతుంది. పది నిమిషాల తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇలా ఒకటి తీసుకొని ఫింగర్తో ఇలా ప్రెస్ చేసి చూసారంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూసారు కదా, మనకి సాఫ్ట్గా అయిపోయాయి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, లేదా ఒక 10 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని కలర్స్లో అయితే ట్యూటీ ఫ్రూటీ తయారు చేయాలనుకుంటామో దానికి తగ్గట్టుగా బౌల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఆరెంజ్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ చేస్తున్నానండి. దానికోసం 3 బౌల్స్ తీసుకొని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం షుగర్ సిరప్ వచ్చినా పర్వాలేదండి, మనకి షుగర్ సిరప్లో బాగా నానితే ఇంకా టేస్టీగానే ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, మనం మిక్స్ చేసుకునేటప్పుడు కలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లో గ్రీన్ ఫుడ్ కలర్. ప్రతిదానికి సపరేట్ స్పూన్ తీసుకోండి. ఒకే స్పూన్తో కలిపారంటే అన్ని కలర్స్ మిక్స్ అయిపోతాయి. మూడో బౌల్లో కొద్దిగా రెడ్ జెల్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్తో చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా కలర్స్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన షుగర్ సిరప్ని ఏదైనా స్వీట్స్లో కానీ జ్యూసుల్లో కానీ యూస్ చేసుకోవచ్చండి, వేస్ట్ ఏమీ అవ్వదు. చూస్తున్నారు కదా, నైట్ అంతా వదిలేసిన తర్వాత మనకి షుగర్ అనేది బాగా పట్టుకుంది, సిరప్ అనేది ఈ ముక్కలకి. ఇప్పుడు వీటిని ఒక టీ స్ట్రైనర్ కానీ లేదా ఏదన్నా జల్లెడ లాంటిది కానీ తీసుకొని ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే పూర్తిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక టిష్యూ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తడిగా ఉంటాయి కాబట్టి ఇలా క్లాత్ మీద కానీ టిష్యూ మీద కానీ వేసుకున్నారంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ పీసెస్ వచ్చేలాగా వేసుకోండి.
వీటిని ఒక 2 గంటల తర్వాత ఇదే టిష్యూ మీద ఉంచకుండా మరొక టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఒకటే టిష్యూ మీద ఉంచితే టిష్యూ అనేది చిరిగిపోతుంది కాబట్టి 2 గంటల తర్వాత టిష్యూ చేంజ్ చేసుకోండి. వీటిని ఇలా 4 గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి. వీటిని ఏమి ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు, షేడ్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి కలర్ఫుల్ ట్యూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయాయి. వీటిని పిల్లలు అయితే డైరెక్ట్గా తినేస్తారండి. మనం కేక్స్లో కూడా వేసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్లో కూడా వేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. Thanks for watching. Please like, share, comment and subscribe to my channel.